గత కొన్నేళ్ల నుంచి నిజాంపేట ప్రధాన రహదారి నుంచి జర్నలిస్టు కాలనీ మీదుగా బాచుపల్లి, గండిమైసమ్మ రహదారి వైపున రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి. సూరవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు, కార్పొరేట్ స్కూలు, కార్యాలయాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు లెక్కకు మిక్కిలిగా ఈ రహదారిలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు వెలిశాయి. ఈ నేపథ్యంలో ఈ రహదారిలో వెళ్లే వాహనాలు వేగానికి అంతు లేకుండా పోతోంది. కాలనీవాసులు రోడ్డు దాటాలంటే హడలెత్తిపోతున్నారు. రోడ్డుకి ఇరువైపులా నివాసాలతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం కూడా ఉంది. వివిధ అవసరాల కోసం రోడ్డుకు అటు ఇటు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రోడ్డు మీదకు వచ్చే చిన్నారులకు ఎప్పుడు ఏమి అవుతుందోనని కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో పలుమార్లు ప్రమాదాలు కూడా జరగడం అందుకు కారణం. ఈ క్రమంలో వాహనాల వేగానికి తగ్గట్టు రోడ్లకు కళ్లెం వేసి ప్రమాదాల నివారించేలా ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారుల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తమ విన్నపాన్ని మన్నించి సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. నివాస్ జర్నలిస్ట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కల లాలయ్య, ప్రధాన కార్యదర్శి కులపాక వెంకట్. అనంతరం కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కల లాలయ్య మాట్లాడుతూ, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీలో అయినటువంటి మా కాలనీలో వేగ నిరోధకాలు, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలన్నటువంటి సంకల్పంతో ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఇక రద్దీ ఏర్పాటు అయినటువంటి ప్రమాదాలకు గురవడం చాలా అవుతుంది. కాబట్టి దయచేసి ఇక నిరోధక చేయాలని చెప్పి సంకల్పం చేయడంతో వాళ్ళు వెంటనే స్పందించేసి తొందరలోనే వారు ఏర్పాటు చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చినారు.